E6 టీవీ న్యూస్కి స్వాగతం. నేను సంతోషి. ఇందూర్లో తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. 150 మీటర్ల భారీ త్రివర్ణ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా దేశభక్తి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను నాయకులు గుర్తు చేశారు. ఇందూర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. తిరంగ ర్యాలీలో నగర వీధుల్లో దేశభక్తి ఉప్పొంగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తిరంగ ర్యాలీ అంటే కేవలం చేతిలో జెండా పట్టుకుని నడవడం కాదని, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి, ఆలోచనలో జాతీయతను, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతలో జాతీయ భావన పెంపొందడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను, వారి జీవిత చరిత్రను చదవాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయుల త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని పేర్కొన్నారు. 150 మీటర్ల భారీ త్రివర్ణ పతాకం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీ అంతా దేశభక్తి నినాదాలతో హుషారుగా సాగింది. కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తంగా తిరంగ ర్యాలీతో ఇందూర్లో దేశభక్తి వెలువరిసింది. త్రివర్ణ పతాకం నీడలో జాతీయ ఐక్యత, దేశభక్తి సందేశాన్ని చాటుతూ ర్యాలీ ఘనంగా ముగిసింది. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.